తెలుగు చలనచిత్ర సీమలో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా విలక్షణమైన పాత్రను పోషించి ఓ వెలుగు వెలిగిన రియల్ స్టార్ శ్రీహరి ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రేక్షకుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. శ్రీహరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సినీ నటుడు సిఎల్ ఆనంద్ కుమార్తె ఐటెం డాన్సర్ డిస్కో శాంతిని ఆయన వివాహం చేసుకున్నారు. 1987 నుంచి 1997 వరకు శాంతి గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐటెం డాన్సర్గా ఓ వెలుగు వెలిగారు. సపోర్టింగ్ రోల్స్తో పాటు పలు కామెడీ రోల్స్లో కూడా చేశారు. 7 భాషల్లో 900 కంటే ఎక్కువ సినిమాల్లో డిస్కో శాంతి నటించారు. ఇకపోతే డిస్కో శాంతిని శ్రీహరి 2 సార్లు వివాహం చేసుకున్నారు. 1991లో నాగబాబు హీరోగా తెరకెక్కిన దాదల్ ఎక్స్ప్రెస్ మూవీ చిత్రీకరణ సమయంలో శాంతితో శ్రీహరికి పరిచయం ఏర్పడింది. దాదల్ ఎక్స్ప్రెస్ లో శ్రీహరి విలన్ గా చేయగా శాంతి స్పెషల్ సాంగ్ లో మెరిశారు. అయితే షూటింగ్ టైంలో శాంతి మంచితనం, వినయం శ్రీహరిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో శ్రీహరి ఒకరోజు నేరుగా వెళ్లి ఆమె ఎదుట పెళ్లి ప్రపోజ్ పెట్టేశారు. మొదటి డిస్కో శాంతి ఎటువంటి సమాధానం ఇవ్వకపోయినా కొద్ది రోజులకు శ్రీహరి ప్రేమను అంగీకరించింది. ఏడాది పాటు ప్రేమించుకున్న శ్రీహరి, డిస్కో శాంతి 1992లో చెన్నైలోని ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఒక పూజారి వారిద్దరి జాతకాలు చూసి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఒకటి కాలేరని చెప్పాడట. సదరు పూజారి మాటలకు భయపడిన శ్రీహరి అదే గుడిలో శాంతి మెడలో 3 ముళ్ళు వేశారు. అయితే ఈ పెళ్లి గురించి ఎవరికి చెప్పొద్దని శాంతి శ్రీహరి వద్ద మాట తీసుకుంది. అప్పటికి కుటుంబం మొత్తం శాంతిపైనే ఆధారపడి ఉంది. తన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు పెళ్లి చేసి సెటిల్ చేయాలని శాంతి భావించింది. ఇక 3 ఏళ్లలో శాంతి తనకున్న బాధ్యతలను నెరవేర్చి 1996లో అధికారికంగా రెండోసారి శ్రీహరితో 7 అడుగులు వేసింది. పెళ్లి తర్వాత డిస్కో శాంతి ఇండస్ట్రీకి దూరమైంది. శ్రీహరి, శాంతి దంపతులకు 3 సంతానం, 1 కుమార్తె, 2 కుమారులు. కుమార్తె అక్షర 4 నెలల వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.